వివాహేతర డేటింగ్ యాప్లో భారతీయుల హవా, మహిళా యూజర్లే అధికం, టాప్లో బెంగళూరు, రెండో స్థానంలో హైదరాబాద్. మహిళలు ఇప్పుడు మొగోళ్ళే పోయి డేటింగ్ చేయాలా, డేటింగ్ యాప్లలో పాల్గొనాలా, ఇంకో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని మొగోళ్ళే వెళ్ళాలా? ఆడవాళ్ళు దేంట్లో తక్కువ? అన్నిట్లో ఇప్పుడు జాబ్ చేసే విధానంలో కావచ్చు, అన్ని రంగాలలో, రాజకీయ రంగాల్లో, ఉద్యోగాలలో మహిళలు కూడా సగభాగం కాబట్టి సగానికి పైగా వస్తూ ఉన్నారు 33% రిజర్వేషన్లతో. ఇప్పుడు అందులో డేటింగ్ యాప్లో మేమేం తక్కువ అని వాళ్ళు కూడా రిజిస్టర్ అవుతున్నారు ఓపెన్గా. బెంగళూరు టాప్ ప్లేస్లో ఉన్నదా, హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది. కానీ వచ్చే సంవత్సరం వరకు మా వాళ్ళు కూడా టాప్ ప్లేస్కి వస్తారు. మీరు బాధపడకండి, అది ఏందో చూద్దాం. ఇక అమెరికాలో కూడా డేటింగ్ యాప్లు ఉంటాయంట, కిండర్ అని. మొన్న పంచాయతీకి పోతే నాకు తెలిసింది. ఇదే పరాయి పార్ట్నర్పై మోజు. వారే వా! వివాహేతర డేటింగ్ యాప్లో 40 లక్షల మంది భారతీయులు. అగ్రస్థానంలో బెంగళూరు, హైదరాబాద్ సెకండ్ ప్లేస్. 148% పెరిగిన మహిళా యూజర్లు. బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బా! ఈ ఆఫీస్లో అవే, బయట ఇవే. మన దేశంలో వివాహ వ్యవస్థకు విశిష్ట ప్రాధాన్యత ఉన్నది. అదే సమయంలో సెక్స్ ఒక నిషిద్ధ పదంగా ఉన్నది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల మన దేశంలో శృంగారం అత్యంత రహస్య పవిత్ర కార్యంగా భావిస్తారు. ఈ అసంబద్ధతల నడుమే కొన్ని సంచలన వివరాలు వెల్లడయ్యాయి. వేగంగా మారుతున్న లైఫ్ స్టైల్లో భాగంగా సీక్రెట్ డేటింగ్ విపరీతంగా పెరుగుతున్నది. ఈ రహస్య భాగస్వామి కోసం మన దేశంలో చాలామంది ఆరాటపడుతున్నట్టు ఓ వివాహేతర డేటింగ్ యాప్ వెల్లడించింది. ఈ యాప్లో ఏకంగా 40 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారని తాజా సర్వేలో తేలింది. గ్లీడెన్ డేటింగ్ యాప్ నిర్వహించిన తాజా సర్వేలో ఆ డేటింగ్ యాప్లో 65% పురుషులు ఉంటే 35% మంది మహిళలు ఉన్నారు. ఆశ్చర్యకరంగా గత 2 ఏళ్లలో మహిళల భాగస్వామ్యం 148% పెరిగిందని సర్వే స్పష్టం చేసింది. రహస్యంగా డేటింగ్ చేసే వారు అత్యధికంగా బెంగళూరులో ఉన్నారని సర్వే పేర్కొంది. మొత్తం యూజర్లలో 18% మంది ఇక్కడి నుంచే ఉండగా దీని తర్వాత మన హైదరాబాద్ 17%తో రెండో స్థానంలో ఉండడం గమనార్హం. ఢిల్లీ 11%, మూడో స్థానం, ముంబై 4వ స్థానం, పూణే 5వ స్థానంలో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఈ ధోరణి ప్రధాన నగరాలకే కాకుండా టైర్ 2 నగరాలైన లక్నో, పాట్నా, భువనేశ్వర్, సూరత్, చండీగఢ్ లాంటి నగరాల్లోనూ వేగంగా పెరుగుతుందని నివేదికలు పేర్కొన్నాయి. నంబర్ 1లో బెంగళూరు ఎందుకు ఉండదంటే నీకు సగం రాయలసీమ కావచ్చు, సగం ఆంధ్ర కావచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇక వాళ్ళకు అడ్డగా మార్చేసుకున్నారు అక్కడ. హైదరాబాద్తో పోల్చుకుంటే రాయలసీమ వాళ్ళు 90% రాయలసీమ బిడ్డలు బెంగళూరులో ఉండడానికే ట్రై చేస్తారు. ఇటు కేరళ వాళ్ళు బెంగళూరులో ఉండడానికే ట్రై చేస్తారు. ఇటు తమిళనాడు వాళ్ళు బెంగళూరులో ఉండడానికి ట్రై చేస్తారు. బోర్డర్ వాళ్ళంతా బెంగళూరు సిటీ తీసుకుంటే లోకల్ వాళ్ళకన్నా నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో డేటింగ్ యాప్లతో మొదటి స్థానంలో కొట్టేసింది బెంగళూరు. పెరుగుతున్న మహిళల సంఖ్య. గడిచిన 2 ఏళ్లలో గ్లీడెన్ యాప్లో మహిళల సంఖ్య ఏకంగా 148% పెరిగిందని సర్వే తెలిపింది. మహిళలు తాము తీసుకునే నిర్ణయాల్లో ఎంత స్వేచ్ఛగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఈ వృద్ధి వెల్లడిస్తుందని గ్లీడెన్ ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ చెప్పారు. టైమింగ్ కూడా ఉందంటనే. గ్లీడెన్ యాప్లో యూజర్లు గడిపే సమయాన్ని కూడా పేర్కొంది. యూజర్లు సగటున రోజుకు గంట లేదా గంటన్నర పాటు చాట్ చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో 1 నుంచి 3 గంటల వరకు, రాత్రి 10 నుంచి అర్ధరాత్రి వరకు యాప్ ట్రాఫికింగ్ ఉంటుందంట. ట్రాఫిక్ అధికంగా నమోదవుతుంది. ఆసక్తికరంగా పురుషులు ఎక్కువగా 25 నుంచి 35 ఏళ్ళ వయస్సున్న మహిళల కోసం, మహిళలు 30 నుంచి 40 ఏళ్ళ మధ్య పురుషుల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. మహిళలు ఎక్కువగా డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లాంటి ఆర్థికంగా స్థిరపడిన ప్రొఫెషనల్స్ను ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది. ఎవరి బాధలు వాళ్ళే పాపం.
ఆ? ఈ పోరగాళ్ళేమో 25 నుంచి 30 సంవత్సరాల అమ్మాయిలను వెతుకుతున్నారంట, ఆంటీలను. ఈ ఈ ఆంటీలేమో అమ్మాయిలేమో 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వెల్ సెటిల్ అయిన ప్రొఫెషన్స్ వెతుకుతూనే ఉన్నారంట. ఏమో అయ్యేటట్టు ఉన్నది కానీ రాను భారతదేశం. టైమింగ్ కూడా పెట్టుకున్నారా, ఏడగలవాలి ఏంది అనేది అన్నీ దాంట్లో ఉంటుంది. మరి మీకేమైనా కనిపిస్తే మీరు కూడా ఓండి, ఇక మంచిగానే ఉన్నది కథ. టాప్ ప్లేస్లోకి దూసుకపోతుంది పైగా మన హైదరాబాద్ కూడా టాప్ ప్లేస్కి వస్తుంది. కూతుర్ని